అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకు డిసప్పాయింట్ అయ్యి దీన్ని ఎక్కువ హార్ట్కి తీసేసుకొని అంత అవసరం లేదేమో. ఈ టీం కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా సరే ఏదైతే టెలికాస్ట్ చేస్తున్నారో ఆ టెలికాస్ట్ అయిన తర్వాత మీ టీం నుంచి ఖచ్చితంగా ఇది మా తరపున జరిగింది అని చెప్పేసి ఒక వీడియోని రిలీజ్ చేయండి. లేదు అంటే హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 10 మనం అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. దాంట్లో చాలామంది కంటెస్టెంట్స్ కామనర్స్గా ఉన్న వాళ్ళు అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టిసిపేట్ అయితే చేశారు. అండ్ దాంట్లో ఒక 60 మంది పార్టిసిపేట్ చేస్తే బిగ్ బాస్ టీం దాని నుంచి చాలామంది ఫిల్టర్ చేసి 10 మెంబర్స్ని మాత్రమే ఎక్స్క్లూజివ్గా చూపించబోతున్నారు. మరి దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఒక కంటెస్టెంట్ మన దగ్గర ఉన్నారు. తనతో మాట్లాడి అసలు ఆ ప్రాసెస్ అంతా ఏం జరిగింది, ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నమితా వర్మ. సో మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వీడియోస్ అవి ఇవి చేస్తాను. ఎలా వచ్చిందంటే బిగ్ బాస్ ఇంట్రెస్ట్ వెళ్ళాలి అని చెప్పి మీరు ఎలా అప్లై చేశారు? అప్లై చేసిన తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ మాకు ఆడిషన్ వీడియో పెట్టాలి అని చెప్పారు అప్లికేషన్లో. ఆడిషన్ వీడియో పెట్టిన తర్వాత అది ఫస్ట్ రౌండ్ అనమాట. ఆ ఫస్ట్ రౌండ్లో ఆడిషన్ వీడియో నచ్చితేనే సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అవుతాము. సో సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయ్యాను. సెకండ్ రౌండ్ జూమ్ మీటింగ్ జరిగింది. జూమ్ మీటింగ్ 50 మినిట్స్ ఎక్కువే ఉంటుంది. దాని తర్వాత అందులో కూడా ఓకే సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ జీడీకి పిలిచారు అన్నపూర్ణ స్టూడియోస్కి. అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా ప్రజెంట్ చేసాము మా సెల్ఫ్ ఏంటి, మేము వీడియోలో ఏదైతే పెట్టామో సేమ్ నేనేంటి, రియల్ లైఫ్ ఏంటి, మా సిచ్యువేషన్స్ ఏంటి, ఎందుకు రావాలనుకుంటున్నాము ఏంటి, ప్రతిదీ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్ని పరీక్ష మెగా ఆడిషన్స్ జరిగింది. ఆ మెగా ఆడిషన్స్లో మాకు మొత్తం 3 days జరిగింది ఆడిషన్. ఆ 3 daysలో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే జరిగింది. మమ్మల్ని 3 days కూడా రమ్మన్నారు, వెళ్ళిపోమన్నారు. ఈ రోజు కాదు రేపు అని చెప్పేసి 3 days. లాస్ట్ డే రోజు మాది టైం వచ్చింది. లాస్ట్ డే రోజు ఆఫ్టర్ 6:30, 7:30. సో ఇంకా అంత మేకప్ అయిపోయింది, అంత అయిపోయింది. 10:30 ఆ టైంకి పిలిచారు స్టేజ్ మీదకి. ఓకే టైం వచ్చింది కదా మాట్లాడాలి. ఎస్, నైట్ 10:30 ఆ టైం వచ్చింది కదా మాట్లాడాలి ఇంకా ఎట్లా అయినా సరే అని చెప్పేసి 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. స్టేజ్ మీద పిలిచారు, వెళ్ళాను. వెళ్ళక ముందే అవుట్ ఆఫ్ ది స్టేజ్ ముందే చెప్పారు. ఏం చెప్పారు, మీకు 5 minutes మాత్రమే టైం ఉంటుంది. ఆ 5 minutesలో మీరు జడ్జెస్ ఇంప్రెస్ చేస్తారా, మీ టాలెంట్ చూపించుకుంటారా, లేదా ఇంకొకట మీరు 5 minutesలో మీరు అంతా చేయాలి. ఒకవేళ మీరు చేయకున్నా కూడా అక్కడ ఆపేస్తారు మమ్మల్ని. సో అలా అని చెప్పేసి ఓకే అని చెప్పారు. ప్రతి కంటెస్టెంట్కి 5 minutes లేదు. ఎవరికైతే మాకు థర్డ్ డే రోజు ఆడిషన్ జరిగిందో అది కూడా ఆఫ్టర్ 5:30, 6 తర్వాత జరిగిందో వాళ్ళకి మాత్రమే 5 minutes అని చెప్పి టైం పెట్టారు. ఎవరైతే ముందు ఫస్ట్ డే, సెకండ్ డే ఆడిషన్ జరిగినాయో వాళ్ళందరికీ ఫ్రీ టైం ఇచ్చారు. ఇప్పుడు 1 hour ఇచ్చారు, కొంతమంది 30 minutes ఇచ్చారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ని బట్టి వాళ్ళు ఎంత టైంని తీసుకున్నారు అక్కడ జడ్జెస్ క్వశ్చన్స్ అడగడం కానీ, లేదంటే టాస్కులు చేయడం కానీ, అలాంటి కొన్ని యాక్టివిటీస్ చేశారు స్టేజ్ మీద. సో వాళ్ళకి సర్టెన్ టైం దొరికింది, వాళ్ళకి టాలెంట్ ప్రూవ్ చేసుకుని టైం దొరికింది. మాకు థర్డ్ డే రోజు వచ్చేసరికి ఎవరైతే లీస్ట్లో ఉన్నామో లైక్ 20-25 members అబోవ్ ఉంటాం మేము. ఇంకా అప్పటికి ఇంకా ఆడిషన్ అవ్వలేదు. జస్ట్ మాకు ఇచ్చేది చెప్పిన టైం ప్రకారం 3 days. ఆ 3 daysలో వాళ్ళు కంప్లీట్ చేయాలి. వాళ్ళకి టైం సరిపోలేదా, లేకపోతే షెడ్యూల్ చేసుకోలేదా, లేదంటే జడ్జెస్ని ఇంకేదన్నా మాకు ఏది తెలీదు. మా టైం వచ్చే వరకు మీకు 5 minutes టైం ఇస్తున్నాము, మీరు ఈ 5 minutesలో మీరు ఫినిష్ చేసేయాలి, మేము చెప్పింది మీరు చెయ్యాలి అని చెప్పేసి మాకు స్టేజ్కి వెళ్ళే ముందు ఒక రూమ్లో కూర్చోబెట్టి ప్రిపేర్ చేసి పంపించారు. అక్కడికి వాళ్ళు చెప్పిందే మాట్లాడాలా? వాళ్ళు నాకు ఏం చెప్పలేదు, కాకపోతే 5 minutes టైం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను ర్యాండమ్గా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాను కదా, ఎక్కువ ఫోక్, ట్రెడిషనల్ టైప్, కల్చరల్, అలా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను వీడియోలో కూడా అదే చెప్పాను, నాకు ఇట్లా ఫోక్ సైడ్ కానీ ఇట్లా సాంగ్స్ డ్యాన్స్ వీడియో చేయడం ఇష్టము అని చెప్పేసి నేను వీడియోలో కూడా అదే చెప్పాను వాళ్ళకి. జీడీలో కూడా అదే చెప్పాను. అట్లా అని చెప్పేసి వాళ్ళ స్టేజ్కి వెళ్ళే ముందు నాకు దగ్గరకు వచ్చి టీం వాళ్ళు ఉంటారు కదా, మమ్మల్ని ఒక రూమ్లో పెట్టారు, నన్ను ఒక్కదాన్ని. ఇంకా నెక్స్ట్ నాదే అన్నట్లుగా వచ్చి చెప్పారు, మీకు ఇప్పుడు ఒక సాంగ్ ఇస్తాం ఎంట్రీ సాంగ్ లాగా, మీరు ఆ సాంగ్కి డ్యాన్స్ వేయాలి, ఆ డ్యాన్స్ వేసుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళాలి అని చెప్పారు. ఓకే ఫోక్ సాంగే కదా, మనకు నచ్చిందే కదా, మనకి ఇంట్రెస్ట్ ఉన్నదే కదా, ఓకే అని చెప్పేసి నేను చెప్పాను. ఒకసారి సాంగ్ వినిపిస్తారా అని చెప్పేసి అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఏం చూపించారు నాకు,
మ్యాట్ 2 మూవీ స్వాతి రెడ్డి సాంగ్ ఐటెం సాంగ్ అది. ఆ సాంగ్ ఇచ్చారు. నేనుండి లేదు ఇది ఐటెం సాంగ్ నేను చెయ్యను ఇది అని చెప్పేసి అన్నాను. అంటే లేదు మేడం మీరు చెయ్యండి, ఇదే చెయ్యాలి, మీకు సాంగ్ ఇస్తారు, మీరు ఇంకో ఆప్షన్ లేదని చెప్పారు. నేను చెయ్యను అని చెప్పాను. లేదు చేయాల్సిందే, ఆ సాంగ్ అది వచ్చినా కూడా మీరు మాత్రం ఫోక్ స్టెప్స్ వేసి మేనేజ్ చేసేయండి ఇలా చెప్పారు. ఓకే, ఇప్పుడు నేనేంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి, నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అది చేయడానికి వెళ్తున్నాను, వాళ్ళు చెప్పించేయడానికి వెళ్ళట్లేదు. కానీ ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. వన్స్ వాళ్ళు సాంగ్ స్టార్ట్ చేశారు, నా ఎంట్రీ ఇవ్వాల్సిందే నేను అక్కడ. సరే అని చెప్పేసి ఒప్పుకున్నాను, నేను డాన్స్ చేశాను. వాళ్ళు పెట్టింది ఏ సాంగ్ అయినా సరే నేను దానికి మేనేజబుల్గా నేను మేనేజ్ చేసుకున్నాను అక్కడ. చేశాను, అంత బాగానే ఉంది. స్టేజ్ మీదకి వెళ్ళే వరకు ఇంట్రో చెప్పమన్నారు. ఓకే, నేను స్టార్ట్ చేశాను. ఇచ్చిందే 5 minutes నాకు. ఆ 5 minutesలో నేను చెప్తున్నప్పుడే మధ్యలోనే క్వశ్చన్స్ అడిగారు. నాకు ఇచ్చిన 5 minutesలోనే వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు. ఓకే, దట్స్ ఫైన్, నేను చెప్పేశాను, ఆన్సర్ కూడా చెప్పేశాను. ఇటు శ్రీముఖి గారు అడుగుతున్నారు, అటు నుంచి అభిజిత్ గారు అడుగుతున్నారు, అంతా జరుగుతుంది, బాగానే జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను చెప్పాను నా క్వాలిఫికేషన్, నేను బీటెక్ గ్రాడ్యుయేటెడ్, రీసెంట్గా అయ్యింది నాది. నాకు 80 వాళ్ళు అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్. నేను ఇంట్రోలో మనం చెప్తాం మీరు ఏంటి అన్నప్పుడు నేను ఇట్లా నార్మల్గా నేను ఇది అని చెప్తాను. నేను దాన్ని పర్టికులర్గా తీసుకొని పర్సనల్గా అంటే నా పర్సనల్ థింగ్స్ని అదే నాకు రిజెక్టెడ్ పాయింట్ లాగా పెట్టి నన్ను రిజెక్ట్ చేశారు వాళ్ళు. ఎట్లాగా, అభిజిత్ గారు అడిగారు మీకు పర్సంటేజ్ ఎంత ఉంది అని చెప్పేసి అడిగితే నాకు 80% ఉందండి అని అన్నాను. అంటే నవదీప్ గారు మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా అన్నారు. లేదు నాకు బ్యాక్లాగ్స్ ఏం లేదు, నేను 80% అయిపోయింది నా గ్రాడ్యుయేషన్ అని చెప్పాను. ఇంకా అదొక్కటే పాయింట్ పట్టుకొని మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి. నా మదర్, నేను మా అమ్మ మా చెల్లి మా ఫ్యామిలీ, మీరు మీ మదర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. మీకు మంచి జాబ్ వస్తుంది బయట, మీరు ఒక ప్రొఫెషనల్గా మీరు ఒక జాబ్ చేసుకోవచ్చు మీకున్న పర్సంటేజ్తోనే. మీరు ఇంజనీరింగ్ చేశారు కదా, మీకు 80% ఉంది కదా, మీరు వెళ్ళి జాబ్ చేసేసుకోండి. అరే నేను అక్కడ ఏంటి, నేను టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను నేను అక్కడికి. మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడగాలి, మీరు ఎందుకు ఫిట్ బిగ్ బాస్కి, మీ టాలెంట్స్ ఏంటి, మీరు ఎలా షోకేస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు నాకు ఒక టాస్క్ పెట్టండి, నేను చేయకపోతే మీరు అన్ఫిట్ దీనికి, అలా ఇలా మీరు నాకు పర్టికులర్గా ప్రాపర్ రీజన్ చెప్పి ప్రాపర్గా అందరికీ ఎలా అయితే టైం ఇచ్చారో మాకు కూడా అంతే ఫేర్గా టైం ఇవ్వాలి అక్కడ. అది జరగలేదు, అన్ఫేర్ జరిగింది, ఆడిషన్ అన్ఫేర్ జరిగింది. నా బాధ అదే. మేము అక్కడ 3 days నుంచి తిరిగినాం కదా, 1 day కాదు 2 days కాదు, డే అండ్ నైట్ తిప్పించుకున్నారు. అంత బాగానే ఉంది, మాది అవకాశం కాబట్టి మేము ఎన్ని పనులు ఉన్నా ఏది ఉన్నా సరే అన్నీ వదులుకొని మా కోసం మేము వచ్చినాం అక్కడికి, మా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినాం అక్కడికి. అలాంటప్పుడు మాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వరా? ఎవరికైతే ముందు ఫస్ట్ డే సెకండ్ డే జరిగిన ఆడిషన్స్లో ఎంతైతే టైం ఇచ్చారో మాకు కూడా అంతే ఇవ్వచ్చు కదా. సరే అంతే టైం ఇచ్చిన తర్వాత మేము మా టాలెంట్ని ప్రూవ్ చేసుకోకపోతే మీరు అప్పుడు అన్ఫిట్ అని చెప్పి పంపించాల్సి ఉండే మమ్మల్ని. మేము అప్పుడు ఎట్లాంటి నేను ఆర్గ్యుమెంట్ చేసేదాన్ని కాదు, అలాంటి పాయింట్స్ రేజ్ చేసేదాన్ని కాదు. ఈరోజు ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. నేను ఎందుకు చెప్తున్నాను, ఈరోజు నాకు అన్ఫేర్ జరిగింది, నాకు ఒక్కదానికి కాదు, ఎవరైతే ఆ రోజు థర్డ్ డే రోజు జరిగిందో ఆడిషన్ 6:30 తర్వాత 7 తర్వాత ఎవరికైతే అయ్యిందో ప్రతి ఒక్కరికి కూడా రెడ్స్ ఇచ్చి పంపించారండి. ఫస్ట్ డే రోజు 15 members కూడా అవ్వని ఆడిషన్ అక్కడ ఆ 2-3 hours ఏదైతే థర్డ్ డే జరిగిందో 2-3 hours 20 members అయిపోయింది. 2-3 hours ఎట్లా అయిపోయింది అంటే టైం లేక ఫాస్ట్ గా చేసి. ఎస్, అవును, మీకు టైం లేకపోతే మీరు నెక్స్ట్ డే షెడ్యూల్ చేసుకోండి. లేదంటే జడ్జెస్ ఏమంటారు టైడ్ అయి ఉన్నారా లేకపోతే ఏదన్నా అయ్యి ఉంటే మీరు షెడ్యూల్ చేసుకోండి. మేము 3 days వచ్చిన వాళ్ళు ఇంకో రోజు రాలేమా మా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, మేము అందులో సర్వైవ్ అవ్వడానికి? ఫిజికల్లీ ఫిట్ ఉన్నారా, మెంటలీ ఫిట్ ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి మమ్మల్ని. అలాంటి క్వశ్చన్స్ అడగలేదు. నేను ఏదైతే నా ఇంట్రో చెప్పానో, నా ఫ్యామిలీ గురించి చెప్పానో దాన్ని ఆ రీజన్స్ ఇచ్చేసి నాకు మీరు రిజెక్టెడ్. మీరు 3 members జడ్జెస్ ఉన్నప్పుడు శ్రీముఖి గారితో కలిపి 4 members ఉన్నారు కదా, మీరందరూ కూడా మీ పర్స్పెక్టివ్స్లో ఇప్పుడు నవదీప్ గారు ఎంటర్టైన్మెంట్ పరంగా, అభిజిత్ గారు మెంటలీ, బిందుమతి గారు స్ట్రాంగ్ లేడీ. సో అలా ఒక పర్స్పెక్టివ్స్లో మీరు మాకు ఎట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వాలి, మీదేంటి? సరే నేను మెంటల్గా ఫిట్ లేను అంటే అభిజిత్ గారు చెప్పాలి, అలాంటి రీజన్స్ చెప్పాలి. అలా చెప్పకుండా 3 members ఎవరైతే జడ్జెస్ ఉన్నారో ఒక్కటే రీజన్ చెప్పి పంపించారు నన్ను. అది కూడా బిగ్ బాస్కి ఫిటా అన్ఫిటా అది చెప్పలేదు. డైరెక్ట్గా మీకు 80% ఉంది, మీరు వెళ్ళి బయటికి వెళ్ళి జాబ్ చేసుకోండి. ఇది నాకు జరిగింది. మొత్తం అన్ని రేట్స్ ఇచ్చారా? అన్ని రేట్స్ ఇచ్చారు. అది కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన టైంలో సగం టైం వాళ్ళు తీసుకున్నారు. ఏదో టాస్క్ లాగా పెడదామని ట్రై చేశారు, బట్ అది ఫెయిల్ అయింది అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా అవ్వలేదు. సో అది కూడా ఫెయిల్ అయిపోయింది.
ఇప్పుడు టాస్క్ అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఎట్ ది సేమ్ టైం మాకు టైం ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్గా మాకు ఫెయిర్ అనిపించలేదు. దీని తర్వాత కూడా మాకు ఒక రూమ్లో కెమెరా పెట్టేసి మళ్ళీ క్వశ్చన్స్ అడిగారు. అదే ఈ ఆడిషన్ అయిన తర్వాత ఒక రూమ్లోకి పిలిచి మళ్ళీ పెట్టారు. వాళ్ళు అడిగారు మమ్మల్ని క్వశ్చన్స్, మీకు ఎలా అనిపించింది, జడ్జెస్ డెసిషన్ ఏంటి, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. నేను చెప్పేసాను డైరెక్ట్గా, నాకు అన్ఫేర్ అనిపించింది. మీరు మమ్మల్ని ప్రాపర్గా ఆడిషన్ చేసి ఉంటే నా నుంచి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళేమో, నాకు ఇంకెక్కువ టైం దొరికితే నేను ఇంకెక్కువ పర్ఫామ్ చేసేదాన్నేమో. అసలు నా క్వాలిటీస్ ఏంటి, నేనేంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీరు ఎలా ఆడగలుగుతారు, లేకపోతే మీరు ఏదైనా నామినేషన్స్ ఇస్తే మీరు ఎట్లా దాన్ని ఫేస్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏది అడగలేదు మమ్మల్ని. ఎక్సెప్ట్గా ఆ థర్డ్ డే జరిగిన ఆడిషన్స్ని ఇది జరిగింది. దాని తర్వాత మీకు కాల్ చేయడం, మీరు మాట్లాడడం ఏం జరగలేదు? లేదండి, వాళ్ళు మాకేం కాల్ చేయలేదు. దాని తర్వాత డైరెక్ట్గా పంపించేశారు. 11:30 ఆ టైంలో మేము ఇంటికి వెళ్ళిపోయాం. మా తర్వాత జరిగిన వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అందరికీ రెడ్స్ ఇచ్చారు. అంటే మేము ఏమనుకోవాలి, లైక్ ప్రాపర్ రీజన్ లేకుండా అందరికీ రెడ్స్ ఇచ్చారు. ప్రాపర్ రీజన్, పర్సనల్ రీజన్స్ చెప్పారు. లైక్ మేము ఏదైతే ఇంట్రోలో చెప్పామో ఆ ఇంట్రోలోనే ఏదో ఒక పాయింట్ లాగేసి ఇది ఇలాగా అని చెప్పేసి దాన్నే రీజన్గా చెప్పి పంపించేశారు. నేను జడ్జెస్ని ఏమంటలేను, ఎవరిని ఏమంటలేను, నాకు జరిగింది అన్ఫేర్. ఇఫ్ మీరు రీఆడిషన్ పెట్టాలి అనుకుంటే పెట్టండి. నేను అదే అడుగుతున్నాను. మీరు జడ్జిమెంట్ ఇచ్చింది మీ మనస్ఫూర్తిగా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఒకవేళ అది టెలికాస్ట్ చేస్తారో లేదో కూడా మాకు తెలీదు. మాకు ఇప్పుడు అన్ని రోజులు మేము టైం వేస్ట్ చేసుకుని వచ్చాము అక్కడికి. ఇంకా నేను కాకుండా జాబ్లో వదిలేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి. దానికోసం పర్టికులర్గా షో కోసము మేము అందులో సర్వైవ్ అవ్వగలము, మా టాలెంట్ మేము షోకేస్ చేసుకోగలము, మాకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగినట్టే కదా ఇప్పుడు. ఇప్పుడు ముందు ఎలాగైతే ఆడిషన్ జరిగిందో అలాగే మాకు కూడా జరిగింది. మేము ఇంత ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాకు జరిగింది ఇది, మేము క్వశ్చన్ రైజ్ చేస్తున్నాము. ఇప్పుడు 3 days నుంచి కూడా ఇదే జరుగుతుంది. మాకు అన్ఫేర్ జరిగింది, చాలా మందికి అన్ఫేర్ జరిగింది, మా టాలెంట్ ప్రూవ్ చేసుకుని మాకు టైం ఇవ్వలేదు. మళ్ళీ రీఆడిషన్ యువర్ ఎక్స్పెక్టింగ్? ఎస్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రీఆడిషన్. లేదు అంటే రీఆడిషన్ జరగదు అంటే అపాలజైజ్ అనే చెప్పండి. మేము ఇలా మేము మా వల్లనే, అంటే టీమ్ మేనేజ్మెంటా ఎవరు అదర్ మాకేం తెలీదు, ఎవరు దాన్ని చేస్తున్నారు ఏంటి మాకేం తెలీదు. లేదు మేము మళ్ళీ రీఆడిషన్ పెట్టలేము అంటే మాకు అన్యాయం జరిగింది. రేపు ఒకవేళ మళ్ళీ మీరు షో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయొచ్చేమో. అక్కడ కూడా ఇప్పుడు మీరు సేమ్ ఇట్లానే ప్రాసెస్ చేసేసి నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇట్లానే చేసేస్తే మాకు జరిగిన అన్యాయమే వాళ్ళకు కూడా జరుగుతుంది కదా. ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే అది నెక్స్ట్ టైంకి మళ్ళీ సేమ్ థింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేనంటూ ఒక అమ్మాయినండి, నేను 21 years old అంతే. నేను ఎక్కువ ఇంకా లైఫ్ని చూడలేదు, ఇంకా చాలా చూడాలి. నా లైఫ్లో నేను వేసిన ఫస్ట్ స్టెప్పే ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతున్నాను. అది నా రీజన్స్తో కాదు, నేను టాలెంట్ చూపించుకోలేక కాదు, నాకు అక్కడ అన్ఫేర్ జరిగింది. ఒకవేళ నాకు ఫేర్ జరుగుంటే సరే నేను అన్ఫిట్ కాదు అని నాకు ప్రాపర్గా ఒక టాస్క్ పెట్టో, లేదంటే మీరు నన్ను ప్రూవ్ చేయండి నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి ఇక్కడ, దెన్ నేను అసలు ఇలాంటి మాటలు మాట్లాడుకొని మూసుకొని వెళ్ళిపోతాను అక్కడి నుంచి. బయట ఇప్పుడు నా మీద ఎంతోమంది హోప్స్ పెట్టుకున్నారు, నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ ఎంతోమంది హోప్స్ పెట్టుకున్నారు. ఈ అమ్మాయి అంత స్ట్రెంగ్త్ ఉంది, అక్కడి వరకు వెళ్ళింది. మేము వేసే ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్లోనే మమ్మల్ని ఇలా అన్ఫేర్ చేసేసి ఇంత అన్యాయం చేసేసి ఇట్లా పంపిస్తామంటే ఎవరు ఊరుకుంటారు? నాతో ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో. సింగిల్ మదర్, ఇప్పుడు నాకు సింగిల్ మదర్, మా మమ్మీ ఇంత పెంచారు చేశారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను వాళ్ళని చూసుకోవాలి. నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లాట్ఫామ్ ఇది. నేను వచ్చిన అక్కడికి, నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని నేను వచ్చిన అక్కడికి, నాకు కొత్తగా రాలే కదండి. 3 rounds ఆడిషన్ జరిగింది. కొన్ని thousands of అప్లికేషన్స్లోంచి మేము సెలెక్ట్ అయ్యామంటే ఖచ్చితంగా ఏదో స్పార్క్ ఉంటేనే కదా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు మీరు. అట్లాంటప్పుడు అది అనేది అక్కడ జరగలేదు. ఇంకా వాట్ ఎవర్ ద రీజన్స్ అది వాళ్ళకు ఉండొచ్చు. కాకపోతే మాకు అన్ఫేర్ జరిగింది. పర్సనల్గా నేను చాలా హర్ట్ అయ్యాను. నాలాగా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కెమెరా ముందుకు రాలేకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాలాగే వేరే ఎవరికి అవ్వకూడదు అనేది నాది. లేదు అంటే ఈ టీం కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా సరే చూస్తున్నట్టయితే ప్లీజ్ మా బాధని అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, లేదంటే ఇంకేదైనా అనుకోండి, మాకు రీఆడిషన్ అయినా జరగాలి. లేదు అంటే ఏదైతే టెలికాస్ట్ చేస్తున్నారో ఆ టెలికాస్ట్ అయిన తర్వాత మీ టీం నుంచి ఖచ్చితంగా ఇది మా తరపున జరిగింది అని చెప్పేసి ఒక వీడియోని రిలీజ్ చేయండి. మేము యాక్సెప్ట్ చేస్తాం దాన్ని. మీ సైడ్ నుంచి మీరైతే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మళ్ళీ పిలిస్తే వెళ్తారా బిగ్ బాస్కి? వెళ్తాను. నా టాలెంట్ నేను అక్కడ చూపించుకోవడానికే కదా, నేను సర్వైవ్ అవ్వడానికే ఇంత దూరం వచ్చాను.
నా లైఫ్ లో నేను వేసిన ఫస్ట్ స్టెప్ ఇది. ఖచ్చితంగా నేను దాన్ని సీరియస్ గానే ఈ తీసుకుంటాను. ఆడిషన్ ప్రాసెస్ లో వీళ్ళలో కొంతమంది టీం వాళ్ళు కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదా అంటే డైరెక్ట్ కాంటాక్ట్స్ అలా ఏముండవు? అలా ఏముండవు. మళ్ళీ మేము చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, ఎందుకంటే అవన్నీ కూడా ఆఫీస్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు పర్సనల్గా అయితే రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు చేసినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతారు అనమాట. ఈ మెయిల్స్ పెట్టడం ఇదంతా ఉంటుంది కదా? అవును, మెయిల్స్ పెట్టారు మాకు. మేము కూడా మాకు జరిగిన అన్ఫేర్కి మేము వీడియోస్ చేస్తున్నాము. ఎవరైతే ఇంకా మాతో పాటు మేము కంటెస్టెంట్స్ ఉన్నామో, ఎవరికైతే అన్ఫేర్ జరిగిందో మేమందరం కూడా సోషల్ మీడియా ద్వారాగా వీడియోస్ చేయడము, కొలాబరేషన్ చేయడము, ఇంకా మెయిల్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఎందుకు వదులుకోవాలి? అది మేము అక్కడ తెచ్చుకున్నది కదా, మేము పోరాడి తెచ్చుకున్నాము, ఉత్తగేం రాలే కదా మాకు కూడా. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, ఇంకా ట్రై చేస్తున్నాము. ఎందుకు ఏమో మేబీ ఉండొచ్చేమో, అన్ఫేర్ జరిగింది అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెడితే అందరికీ తెలుస్తుంది. ఈసారి ఇలా జరిగిందంటే నెక్స్ట్ టైం వాళ్ళు చేయకుండా ఉంటారేమో, చెప్పలేం కదా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. మా ప్రయత్నం మేము చేయాలి కాబట్టి ఇప్పుడు ఇది. ఓకే, మీ సైడ్ ఆఫ్ వర్షన్ వేస్ట్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా అవుతున్నాయి, అలా అవ్వకుండా చూసుకుంటే బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు? అవును, వేస్ట్ ఆఫ్ టైమ్. ఎట్ ది సేమ్ టైమ్ చెప్పొచ్చు కొంతమంది జాబ్లో వదిలేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఇందాక మాట్లాడుతున్నాను. జాబ్లో కన్ఫర్మేషన్ రాకుండా కంప్లీట్ జాబ్ అంత హోప్స్ ఇచ్చారండి వాళ్ళు అక్కడికి రావడానికి. ఇప్పుడు చాలా మంది నేమ్స్ చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, చాలా మంది వచ్చారు. కువైట్ నుంచి వచ్చారు, ఇంకా సిక్కోల్ సీమెన్ అని చెప్పేసి అన్న వచ్చాడు, అన్న జాబ్ తీసుకుని వచ్చాడు. ఇట్లా లండన్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ ఫైనాన్షియల్ గానీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ కదా, అదంతా ఎవరు భరిస్తారు? ఇప్పుడు వాళ్ళందరూ ఎక్స్పెన్సివ్ అయితే ఇంకా మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతారు? అక్కడ జాబ్ వదిలేసినప్పుడు మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతారు? నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. 3 days అవుతుంది, ఇంకా అందులోంచి రాలేకపోతున్నాను. ఆ జరిగిన దానికి సరే నాకు ప్రాపర్ రీజన్ చెప్పి నువ్వు ఫిట్ కాదు అని చెప్పినప్పుడు నేను అగ్రి చేస్తా దాన్ని. మీకు ఆ స్టేజ్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను చేసింది ఇది, నిజంగానే నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను అని చెప్పేసి నేను దాన్ని అగ్రి చేస్తాను. ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు, సైలెంట్గా నేను ఎట్లా వచ్చానో అలా వెళ్ళిపోతుంటాను నేను. కానీ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను? అన్ఫేర్ జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాను. మాకు న్యాయం జరగాలి, ఏదో ఒక విధంగా మాకు న్యాయం జరగాలి. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన వర్షన్ ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా జస్ట్ ట్రై చేయడం వేరు, కంప్లీట్ జాబ్లో వదిలేసి కంట్రీస్ దాటి మరీ రావడం అనేది అంటే ఎంతవరకు ఫెయిర్ అనేది 2 సైడ్లో ఆలోచించాలి. అంటే వచ్చే వాళ్ళకి కూడా బిగ్ బాస్ వాళ్ళు మీరు ఇలా వదులుకొని వస్తే కంపల్సరీ మేము సెలెక్ట్ చేస్తాము అని కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళు వదులుకోవాలి. అలా ఇవ్వనప్పుడు కొంచెం ఆలోచించాలి వచ్చేవాళ్ళు కూడా, ఎందుకంటే ఎంత ప్యాషన్ ఎంత పిచ్చి ఉన్నా కూడా ఇది ఎంతవరకు మనకి సెట్ అవుతుంది అనే పాయింట్లో చూసుకొని జాబ్లో వదిలేస్తే బెస్ట్. ఎందుకంటే బిగ్ బాస్ అనేది కొన్ని మంత్స్ మాత్రమే ఉంటుంది, జాబ్ అనేది అలా కాదు కదా, లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేయాల్సింది, ఎప్పుడు ఎట్టి తిరుగుతుందో తెలియదు. కాబట్టి అంటే తప్పు కొంచెం మన సైడ్ కూడా ఉంటుంది. ఓకే ఉంటుంది, కాకపోతే వాళ్ళు ప్యాషన్ అనుకుంటున్నారు కదా దాన్ని. ప్యాషన్ అనుకున్నప్పుడు ఇంకా మేము కంపల్సరీ ఇస్తాము అని వాళ్ళు చెప్పలేదు కాబట్టి అయితే ఇట్లా ఇది కూడా అయ్యింది. అయితే ఒక పర్సన్ కి లేదంటే నేను రాను అని చెప్పేసి అంటే, లేదంటే మీరు రండి ఖచ్చితంగా వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినట్లు కాకుండా ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది, మీరు రండి అని చెప్పేసి ఉన్నారు వాళ్ళు. అందుకోసం వచ్చారేమో వాళ్ళు, మేబీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి. ఎస్, నేను అట్లాగే అంటున్నాను. మేబీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వదులుకొని వచ్చి ఉంటారు కదా. సరే అండి, వదులుకొని వచ్చినా కూడా మీరు అక్కడ అంత టైం ఇచ్చుంటే, ప్రాపర్గా జరుగుంటే అంత ఫీల్ కారు కదా. ఓకే, సో మీరేమంటారంటే ఇంత వదులుకొని వచ్చినా కూడా మాకు 5 minutes టైం ఇచ్చారు, 5 minutesలో మేమేం ప్రూవ్ చేసుకోలేకపోయాము అనేది మీ సైడ్ ఆఫ్ వర్షన్. ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇవ్వలేదు అంటున్నాను నేను, ఎక్కువ టైం ఇవ్వలేదు, అందరికీ జరిగినట్లుగా మాకు జరగలేదు, అదే నేను చెప్పాలనుకుంటుంది. ఓకే, మేబీ అక్కడ ఆడిషన్స్ సిస్టమ్ ఎలా ఉందో మనకు తెలియదు, బట్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఎక్కువ టైం ఉన్నా కూడా వేరే రీజన్స్ చెప్పారని చెప్తున్నారు. కొంతమందికి అసలు ప్రూవ్ చేసుకునే టైం ఇవ్వలేదు అని అంటున్నారు. మరి మీ వర్షన్ అయితే మేము విన్నాం, మేము జడ్జ్ చేయలేం బికాస్ మేము ఆ సిచ్యువేషన్లో లేం కాబట్టి. మరి దీని మీద మీరు టీం రెస్పాండ్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూద్దాం, అప్పుడే తెలుస్తుంది. అండ్ డిసప్పాయింట్ అవ్వద్దు, అంటే ఫస్ట్ ఫెయిల్యూర్ ఉందంటే మనకి ఇంకా ఎక్కువ ఏమంటారు కసి పెరిగి మనం ఇంకా చెయ్యాలి అని చెప్పి తీసుకోవాలి. అంటే సక్సెస్ మనకి ఈజీగా ఎప్పుడూ రాదు, మనం ట్రైస్ చేస్తూనే ఉండాలి. ఓకే, మీరు డిసప్పాయింట్ అయ్యారు బికాస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి, బట్ ఇంకా టైం ఉంది కాబట్టి హ్యాపీగా ట్రై చేసుకోండి. ఖచ్చితంగా చేస్తాను, కాకపోతే వేసిన ఫస్ట్ స్టెప్పే అది నా వల్ల అయి ఉంటే, లైక్ నేను అక్కడ ప్రూవ్ చేసుకోలేకపోయి వచ్చింటే దట్స్ ఫైన్, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ నాకు అక్కడ అన్ఫేర్ జరిగింది కదా, ప్రాసెస్ అనేది ఏదో జరిగిందో అది అన్ఫేర్ జరిగింది. ఒకవేళ ఫెయిర్గా
ఎట్లా అయితే ఫస్ట్ నుంచి జరిగిందో సేమ్ అదే జరుగుండి నేను ఒకవేళ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే నేను అక్కడ పర్ఫామ్ సరిగ్గా చేయలేకపోయి ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేదాన్ని. ఇంత తీసుకోవాల్సిన అవసరం లేదు. Maybe ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి మీరు ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు అనేది అయితే అర్థమవుతుంది. అవును. ఓకే, మేబీ కాల్ మళ్ళీ రావచ్చు కూడా, చూద్దాం ఏం చూద్దాం. జరుగుతుందో. నేను ఇంకా అదే హోప్ లో ఉన్నానండి. మేబీ ఇంకా జరగొచ్చేమో, నా మంచికే ఇంకా జరగొచ్చేమో ఏమో, అదే హోప్ లో ఉన్నాను. అంటే అంత ఫస్ట్ వేసినాం కదా, ఫస్ట్ స్టెప్ కదా, సో కొంచెం గట్టిగా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ బ్యాక్ సైడ్ సపోర్టర్స్ అందరికి చెప్పేసుకొని ఇలా వెళ్తున్నాము, ఇలా అవుతుంది, మంచి జరుగుతుంది అంతా. ఫస్ట్ సీజన్ నుంచి ట్రై చేసిన వాళ్ళు కూడా రిజెక్ట్ అవుతూ కొన్ని సీజన్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ హౌస్ లోకి వెళ్ళి ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీస్ అది వాళ్ళ సైడ్ వేరే ఉంటుంది కదా. సెలబ్రిటీస్ అన్న తర్వాత వేరే ఉంటుంది. ఇప్పుడు మేము ఏంటి కామన్ మ్యాచ్, జస్ట్ సింగిల్ గర్ల్, నేను అంతే, ఒక ఉమెన్. ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా మళ్ళీ ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ఉంది, మంచిగా వీడియోస్ చేస్తున్నారు. మేబీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకు డిసప్పాయింట్ అయ్యి దీన్ని ఎక్కువ హార్ట్ కి తీసేసుకొని, అంత అవసరం లేదేమో. బీ హ్యాపీ. ఓకే, మీరు చెప్పింది బాగుంది, కాకపోతే తీసుకోలేకపోతున్నాము. ఫస్ట్ టైం ఇలా అవ్వడము, అది కూడా ప్రాపర్గా జరగలేదు. నాకే ఎందుకు ఇలా అవుతుంది పర్సనల్గా అలా. ఇంకా ఫ్యామిలీ మమ్మీ వాళ్ళు, అమ్మ ఉండి ఎందుకు మనకే ఇలా ఎందుకు అవుతుంది. అసలు టాలెంట్ లేకపోతే ఇక్కడ వరకు అయితే రారు. ఖచ్చితంగా. నాకే ఎందుకు అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంటుంది బేసిక్గా. ఎవరికైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరుగుతుంటాయో ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ డౌటే. సో డోంట్ డిసప్పాయింట్, ట్రై యువర్ బెస్ట్ అండ్ గుడ్ లక్. ఐ హోప్ మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ టీమ్ రెస్పాండ్ అవ్వండి. ఎవరికైతే జరిగిందో మీకు కూడా తెలుసు, అది అలా జరిగింది అని కూడా మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరే కాబట్టి పంపించింది, మీకు అన్నీ తెలుసు. సో కొంచెం రెస్పాండ్ అయ్యి మీ తరపున ఏమైనా చేయగలిగితే చెయ్యండి. దట్స్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.